ప్రపంచంలోనున్న నా ప్రియ జేడిఎస్ వీక్షకులారా, జ్యోతిర్మయుడైన దేవుని కుమారుడైన క్రీస్తు నామమున శుభములు. అందరికీ షలోం. ఈ రోజున ఈ శుభ సమయాన ఆలోచింపజేసే సందేశం అదేమిటంటే, దేవుని యొక్క సువార్త నిమిత్తము నీవు సిగ్గుపడుతున్నావా? ఈ సందేశాన్ని మనము బైబిల్ గ్రంథం నుంచి పరిశోధన చేద్దాం, పరిశీలిద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనము, 1వ అధ్యాయము 12వ వచనంలో ఉన్న సారాంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. మనం ఆయనతో చనిపోయాం, సహించినట్లయితే ఆయనతో రాజ్యమేలుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనాది కాలంలోనే నాకు రక్షణ ఏర్పరిచాడు దేవుడు క్రీస్తునందు. 2000 సంవత్సరాల క్రితము క్రీస్తు యొక్క ప్రత్యక్షత జరిగింది. ఆ వచ్చిన క్రీస్తు మరణానికి శిక్ష వేసి జీవాన్ని మరియు అక్షయతను దేవుని యొక్క కృప వలన వెలుగులోనికి తీసుకుని వచ్చాడు యేసుక్రీస్తు. ఈ సువార్త ప్రజలకు తెలియజేయాలని దేవుడు నా మీద నీ మీద బాధ్యత పెట్టాడు. క్రీస్తులోనికి వచ్చాను గనుక ఈ సువార్తను ప్రపంచ ప్రజలకి బోధిస్తాను. నీవు కూడా బోధించాలి. ఎలా? సిగ్గుపడకుండా. నీకు ఒక నిరీక్షణ ఉంది. అదేమిటంటే, దేవుడు క్రీస్తును పంపించినప్పుడు నీకు నిత్య జీవం ఇస్తాడని, నాకు కిరీటం ఇస్తాడని. ఈ లోకంలో చనిపోయినా అది నిద్ర మాత్రమే అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. క్రీస్తు 2వ రాకడలో మరి నీకు ఇలా నమ్మకం ఉందా? వాక్యాన్ని పట్టుకొని లోకంలో జ్యోతుల వల్ల ప్రకాశిస్తావా? అలా అయితే బైబిల్ పట్టుకో, బీరువాలో దాచిపెట్టుకోకు. దేవుని గురించి, క్రీస్తుని గురించి, క్రీస్తు 2వ రాకడ గురించి, రాబోయే బహుమానం గురించి నీ స్నేహితులకు తెలియజేయి, నీ బంధువులకు తెలియజేయి, ప్రక్కవాడికి తెలియజేయి, ఆఫీసులో ఉన్నవారికి తెలియజేయి, రోడ్డుపై ఉన్నవారికి తెలియజేయి, బస్సులో ప్రయాణం చేసేటప్పుడు తెలియజేయి, నీ పిల్లలకు తెలియజేయి. నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని నీ యొక్క హృదయంలో ధ్యానించు. అలా అయితే నువ్వు సిగ్గుపడేవాడవు కావు. ఎందుకంటే నేను కూడా క్రీస్తు ఖైదీలం. క్రీస్తు చెప్పమన్న మాటలను మనము ప్రజలందరికీ తెలియజేసి, దేవుని యొక్క రాజ్యాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేసి, అందరినీ కూడా దేవుని రాజ్య సంబంధులుగా చేసి, క్రీస్తు యొక్క 2వ రాకడ కొరకు నిరీక్షణ కలిగేవారిగా వారిని తీర్చిదిద్దుదాం. దేవుని యొక్క కృపను పొందుదాం. 2వ రాకడలో నిత్య జీవాన్ని పొందుదాం. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్.